ఇంకోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు జరిగిపోతున్నాయి, ఉమెన్ ట్రాఫికింగ్ అని 30,000 కేసులు ఉన్నాయన్నారు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు ఉన్నారు కదా, మరి అదే 30,000 కేసులు నిజంగా జరుగుంటే మరి మీ యాక్షన్ ఏమైంది? జూన్ 12, 2024 నుండి జూన్ 12, 2025 వరకు సుమారు 1600 కేసులు మహిళలపై నమోదయ్యాయి. వాటికి మీరు ఎటువంటి రియాక్షన్ తీసుకోవాలో చెప్పాలి. అదేవిధంగా ఒక 2 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే, కడప జిల్లా రాప్తాడ్లో రీసెంట్గా మనకి వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, 14 సంవత్సరాల ఒక అమ్మాయిపై సుమారు 12 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. మరి ఉమెన్ హోమ్ మినిస్టర్ కదా మీరు, ఉమెన్ పట్ల మీరు ఎంత జాగ్రత్త వహిస్తున్నారో కూడా అది కూడా మీరు చెప్పాలి. అలాగే చాలా విషయాలు ఉన్నాయి. ఉమెన్ ట్రాఫికింగ్ అని మీరు మాట్లాడుతున్నది కనిపిస్తుంది కానీ చర్యలు కనిపించట్లేదు. యాజ్ ఏ ఉమెన్ హోమ్ మినిస్టర్గా అనిత గారు మీరు ఇంతవరకు ఏం రియాక్షన్ తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్ మహిళల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉమెన్ పట్ల మీరు ఎంత నీతి నిజాయితీతో మీరు చర్యలు తీసుకున్నారో మాకు మీడియా దానిగా చెప్పండి. ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారో కూడా మాకు మీడియా ముఖంగా చెప్పాలని కోరుకుంటున్నాం. ఒక్క విషయం, భారత రాజ్యాంగం అమలు జరుగుతుందో లేదో చెప్పలేకపోతున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఖచ్చితంగా అమలు జరుగుతుందని, మహిళలపై జరిగే అత్యాచారాలపై మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల తెలుస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ అభివృద్ధి కూడా జరిగిందనేది ఎక్కడా కూడా కనబడట్లేదు. ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ 6 అని ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను నెట్టేటు ముంచారని మరొకసారి చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజు చూసుకుంటే ఒక మహిళలకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఎందుకురా బాబు ఈ ఓటు వేసి గెలిపించామనే స్థితికి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు నేనుంటే కరోనా రాదు అని. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చినా మరి ఇప్పుడు కరోనా వచ్చింది కదా, మరి మీరు ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకుంటారు, ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటారని సరే మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మేము అడుగుతున్నాం. అలాగే అనిత గారు చాలా ప్రసంగాల్లో చెప్పారు మహిళలకు మేము అండగా ఉంటాము, ఎక్కడ అన్యాయం జరిగినా మా కూటమి ప్రభుత్వం ఉంటుందని ప్రతి మీడియా సమావేశంలో కూడా ఆవిడ చెప్పుకున్నారు. కానీ ఈ సంవత్సరం పొడుగును చూస్తే మహిళల మీద ఎన్నో అత్యాచారాలు కూడా జరిగి ఉన్నాయి. మరి కానీ ఎక్కడా కూడా పని జరుగుతుందనే ఇది కూడా మనకి కనిపించటం లేదు. దయచేసి అనిత గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మా ప్రభుత్వం తరఫున. అనిత గారు మీరు ఒక మహిళ, మీరు మహిళ అయ్యుండి కూడా మీరు ఇక్కడ ఇంత అత్యాచారాలు ఇవి అనార్థాలు జరుగుతుంటే మీరు చూస్తూ ఏం చేస్తారు? మీరు కళ్ళు మూసుకుంటూ ఉంటున్నారా? గత మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు జరిగి కూడా మీరు మమ్మల్ని ఎన్నో విధాలుగా మమ్మల్ని దూషించారు. కానీ మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా మహిళలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దిశా చట్టం తెచ్చి అతను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉండిపోతారు. దిశా చట్టం అనేది ఎక్కడ ఏ విధంగా లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చారు. మరి మీరేం చేస్తారు మాకు తెలియజేయాలి. మీరు మీడియా ద్వారా తెలియజేస్తారా, ఏ విధంగా తెలియజేస్తారు అనేది మా మహిళలు. ఇంతవరకు అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఎక్కడుంది? రేపు జూన్ 12 అంటారు, 12కి వస్తుందా రాదా? జూన్ 12 మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఏ కార్యక్రమాలు కూడా మాకు కనిపించట్లేదు. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మీరు ప్రజలకు అన్యాయం చేయకండి. ఏ విధంగా మిమ్మల్ని నమ్మి ఓటేశారో మా ప్రజలకు అందరికీ మంచి చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పథకాలకు నమ్మి మోసపోయినటువంటి ఆడవాళ్ళు ఈ రోజు వాళ్ళు భవిష్యత్తులే అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి అన్న సంగతి ఈ రోజు ఏడాది కాలంలో ప్రతి ఒక్క మహిళ తెలుసుకుంది. చిన్న పసిపిల్లవాడి కాడి నుంచి వృద్ధుల దాకా పథకాలు ఇచ్చి ఆడవాళ్ళకి ప్రోత్సాహకమైనటువంటి జీవితాలను ఇచ్చి దిశా చట్టాలను పెట్టి దిశా చట్టాల్లోని ఆడవాళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతున్నా 0 FIR ని కూడా తీసుకొచ్చి ఆడవాళ్ళకి అత్యధికమైనటువంటి రక్షణ ఇచ్చి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వదులుకున్నందుకు ప్రతి ఒక్క మహిళ కూడా బాధపడుతున్నారు. నిజాలని మట్టి కరిపించి అబద్ధాలని ప్రచారం చేసుకోవడంలో ఈ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా మట్టి కరిపించి జగన్మోహన్ రెడ్డి వెనకతల ఏ కార్యకర్త కూడా రాకుండా చేయడానికి రాజ్యాంగాన్ని అమలు చేసి పోలీసు వ్యవస్థను అంతటినీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ పార్టీ అభిమానుల మీద జులాయాన్ని ఎక్కువగా చేస్తున్నారు.
అంతేగాని ఈ రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎక్కడ ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు? నేటి వరకు ఏడాది కాలంలోనే సుమారు 16 వాడల ప్రతి నియోజకవర్గంలోని ప్రతి జిల్లాలో కూడా ఎక్కడో దగ్గర మహిళకు రక్షణ లేకుండా పోయింది. ఎన్నో విషయాలు, ప్రతి విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చినా కూడా హోంమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఎవరూ కూడా మహిళల మీద పడుతున్నటువంటి ఈ అత్యాచారాలకి, అగాత్యాలకి ఎక్కడా కూడా వాళ్ళు కౌంటర్ ఇచ్చిన దాఖలా కూడా లేవు. వాళ్ళని గాలి వదిలేసి కార్యకర్తల మీదే ఎక్కువగా ఫోకస్ చేసి ఎల్లో మీడియా ద్వారా వాళ్ళు ఇంకొంచెం రెచ్చిపోతున్నారు తప్పితే మహిళల్ని పట్టించుకోవట్లేదు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున రాష్ట్రంలో జరుగుతున్న మహిళలకి, అగాత్యాలకి ఫుల్ స్టాప్ పెడతారా లేదని ఈ రోజు మేము ఈ ధర్నా ద్వారా తెలియపరుచుకుంటున్నాం. ఉదాహరణకు రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఉత్తరాంధ్రలోనే సుమారు 9 ఇన్సిడెంట్లు జరిగాయి. ఎప్పుడు ఉత్తరాంధ్ర అనేది చాలా భద్రతగా, చాలా సస్యశ్యామలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లాలో అయితేనేమి, మధురవాడలో అయితేనేమి, మొన్న విజయనగరం ఎంతో సస్యశ్యామలైన విజయనగరంలోని టొంపలపేట, నెలమర్ల మండలం టొంపలపేటలో జరిగినటువంటి సంఘటన అయితేనే ఎన్నో ఉన్నాయి. వీటిలన్నిటికీ కూడా కారణం తెలుగుదేశం పార్టీ దాష్టికాలు. వాళ్ళ తాలూకా హావభావాలు వైఎస్ఆర్ పార్టీని అణిచివేయడంలోనే చూపిస్తున్నారు కానీ రాష్ట్రంలో మహిళల మీద కానీ పథకాలు ఇచ్చి కుటుంబాలని దగ్గరుండి నడిపించాలని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ మా మహిళలందరం తెచ్చుకొని ఈ రాష్ట్రానికి మహిళలకు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా భద్రతగా ఉంటారని మరొకసారి మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.